సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ఆర్కే గారు తన కొత్త పలుకులో మన మీడియా విశ్వసనీయతపై ఆవేదన వ్యక్తం చేస్తూ రాసుకొచ్చారు సార్. అంటే మీడియా ఒక పార్టీకి కొమ్ముకు వస్తూ అదే వస్తుంది అధికారంలోకి అని చెప్పేసి భజన చేస్తూ వస్తుంది, ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టుగా రాస్తారు. అంటే వైసీపీకి ఫేవర్గా చేస్తున్న మీడియా పైన అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే మీడియా విశ్వసనీయత కోల్పోవటం మీద ఆర్కే మాట్లాడటం అనేది దయ్యాలు వేదాలు వల్లించుట లాంటిది. ఓకే. ఎందుకంటే మీడియా విశ్వసనీయతను దెబ్బతీసినటువంటి మొదటి వ్యక్తి ఆయనే. అంటే తన పర్సనల్ ఎజెండా కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. నిజానికి జర్నలిజం విలువలు పతనం కావడానికి కూడా ఒక రకంగా దోహదపడిన వ్యక్తి ఆయన. ఈనాడుతో పోలిస్తే పాత ఆంధ్రజ్యోతికి కూడా పొలిటికల్ మోటివ్స్ ఉండేవి. కేఎల్ఎన్ ప్రసాద్ గారి పిల్లల ఆధ్వర్యంలో నడిచినటువంటి ఆంధ్రజ్యోతి అనేది టైటిల్ చక్రపాణి గారిది. ఆ టైటిల్ తీసుకొని కేఎల్ఎన్ ప్రసాద్ గారు ప్రారంభించారు అది విజయవాడ నుంచి. తర్వాత ఆయన మరణానంతరం ఆయన పిల్లలు దాని నిర్వహణ మీద పెద్దగా శ్రద్ధ లేక దాన్ని ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు రాధాకృష్ణ గారు టేక్ ఓవర్ చేశాడు. నిజానికి కేఎల్ఎన్ ప్రసాద్ గారికి కూడా పొలిటికల్ మోటో ఉండేది. ఆయన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ ఏ రోజున ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోలేదు ఆ పత్రిక. కానీ రాధాకృష్ణ చేతుల్లోకి వచ్చాక ఆయన కార్యక్రమాలకి అనువుగా ఆయన ఎదుగుదలకి దోహదపడే విధంగా దాని నడక నడిచింది. జనం కాదు ఇక్కడ, ప్రజల కోసం పత్రిక కాదు, రాధాకృష్ణ కోసం పత్రిక. రాధాకృష్ణ ఎవరి మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళ కోసం ఆంధ్రజ్యోతి. అందుకని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రారంభం అంటే ఆయన టేక్ ఓవర్ చేయటమే కొంచెం విచిత్రంగా జరిగింది. అది దాని మీద కొన్ని బ్యాంకు లోన్స్ ఉన్నాయి, అవన్నీ తను టేక్ ఓవర్ చేశాడు. అంటే తన పేరుతో మార్చుకున్నాడు అది ఆయన ఫరం పేరుతో. అలాగే కొంత ఆ రోజున జగదీష్ ప్రసాద్ గారికి కొంత ఇవ్వాల్సి వచ్చింది. ఈయన ఆ అమౌంట్ అప్పటి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది, సో విపరీతంగా యాడ్స్ పంపు చేశారు దానికి. అది జగదీష్ ప్రసాద్ గారికి ఇవ్వాల్సింది, అలా సెటిల్ చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత దానిలో ప్రసాద్ గారి ఆడపిల్లలకు కూడా షేర్స్ ఉండేవి, అవి ఇంకొక పద్ధతిలో సెటిల్ చేసుకుని అలా టోటల్గా ఆ వ్యవస్థని తన హస్తగతం చేసుకున్నాడు ఆయన. చేసుకున్న తర్వాత ఆయన పద్ధతిలో ఆయన నడిపించుకుంటున్నాడు. ఆయన కేంద్రంలో అంటే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానూ మాట్లాడాడు, వ్యతిరేకంగానూ మాట్లాడాడు. ఈ మధ్య మళ్ళీ కొంచెం టోన్ మారుస్తున్నాడు. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో కొంచెం బీజేపీకి వ్యతిరేకమైనటువంటి టోన్ కనిపిస్తోంది ఏమిటి అనే ఒక చర్చ జరుగుతోంది బయట. అంటే దాన్ని బట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడదేమో అనే కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే జనాలు ఎలా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. రాధాకృష్ణ స్టాండ్ ఏమిటి అనే దాన్ని బట్టి భవిష్యత్ ఏమిటి అనేది అంచనా కడుతున్నారు జనాలు. కొంచెం బీజేపీ వ్యతిరేక వార్తలు రాస్తుంది ఆంధ్రజ్యోతి. అంటే కేంద్రంలో బీజేపీ రాదని ఎక్కడన్నా స్మెల్ వచ్చిందా వీళ్ళకి అని ఒక చర్చ జరుగుతోంది బహిరంగంగా వీధి కూడళ్లలో. ఆయన ఇటీవల కాలంలో అంటే పర్టికులర్గా ఈ ఎన్నికల్లో ఆయన నిర్వహించినటువంటి ఇంటర్వ్యూస్ చూస్తే టోటల్ ఇంటర్వ్యూస్ యాంటీ జగన్ ఇంటర్వ్యూస్, జగన్ మీద దాడి చేయుట అనేదే ప్రోగ్రామ్గా ఇంటర్వ్యూస్ చేయటం. ఎందుకు ఆ దాడి చేయాల్సిన అవసరం ఏంటి జగన్ మీద నువ్వు పర్సనల్గా? పైగా చంద్రబాబు గారితో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాధాకృష్ణ గారి ప్రశ్న, ఇంత క్రూడ్ అండ్ క్రూయల్ పొలిటీషియన్ని చూస్తానని నేను అనుకోలేదు అని ఈయన అభిప్రాయం. ఈయనకెందుకు ప్యాంపర్ చేయటం? అసలు జర్నలిజంలో మొదటి సూత్రమే ప్యాంపర్ చేయొద్దు అని. అవతలవాడి అభిప్రాయం రాయండి, అంతవరకే. ఏం జరుగుతోంది అనేది రాయండి తప్ప వార్తలు రాయండి, వ్యాఖ్యానాలు కాదు అని చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈయన వ్యాఖ్యానాలు మాత్రమే రాస్తాడు, వ్యాఖ్యానం మాత్రమే చేస్తాడు.
అవతల వాళ్ళకి లేని ఆలోచనలు కూడా ఈయన కల్పిస్తాడు. ఇప్పుడు సునీత గారిని చేసినటువంటి ఇంటర్వ్యూ ఉంది, వైఎస్ సునీతని అలాగే రాజశేఖర రెడ్డి ఆవిడ భర్తని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ చేశాడు ఆయన. ఆ ఇంటర్వ్యూలో ఏం ప్రూవ్ చేయదలుచుకున్నాడు ఈయన అంటే, ఈయన ఆల్రెడీ ఈయనకు ఒక ప్రోగ్రాం ఉంటుంది, ఆ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళని డ్రైవ్ చేస్తాడు. ఈయన డ్రైవ్ చేసి తదనుగుణమైనటువంటి సమాధానాలు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి దాన్ని ప్రజల్లోకి పంపచేయటం అనేది ప్రోగ్రాం. ఇది ఒక కళగా రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి టేక్ ఓవర్ చేసిన రోజు నుంచి అమలు చేస్తున్నటువంటి సూత్రం. ఈనాడు కొంత జర్నలిస్టిక్ వాల్యూస్కి కట్టుబడి నడిచేది ఆ మధ్య వరకు, కానీ ఈ ఎన్నికల్లో వాళ్ళు కూడా టోటల్గా తాడు వదిలేశారు. వదిలేసి వాళ్ళు కూడా పొలిటికల్ ఎజెండాతోనే పేపర్ నడిపారు, అలాగే వాళ్ళ ఛానల్ నడిచింది. కాకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ స్థాయికి బరితెగించలేదు. ఇప్పటికీ వాళ్ళు పరుగు పందెంలో వెనకే ఉన్నారు. కంపారిటివ్గా ఆంధ్రజ్యోతి లీడ్ రోల్లో ఉంది. అలాగే రేవంత్ రెడ్డిని ఆయన చేసిన ఇంటర్వ్యూస్ కూడా చాలా క్లియర్గా, నీ గురువే కదా చంద్రబాబు అక్కడ ఉన్నాడు అని మాట్లాడేస్తాడు ఈయన. నీ గురువే కదా, మీరు వాళ్ళు ఒకటే కదా, ఈ టైప్లో సంభాషణ నడుస్తుంది. ఆయన ఇంటర్వ్యూస్లో చాలా స్పష్టంగా 2 ప్రశ్నలు కనిపిస్తాయి. ఒకటి, మీ పొలిటికల్ స్టాండ్ ఏమిటి అనేది అడుగుతాడు అవతల వాళ్ళని. అది యాంటీ జగన్ అయి ఉండాలి, కుదిరితే జగన్ మీద 4 రాళ్లు వేయటానికి సిద్ధపడి కూర్చోవాలి అక్కడ. ఆ మోటోతో మాత్రమే అందులో ఇంటర్వ్యూస్ కానీ అందులో ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా కానీ అదే నడుస్తుంది. దానికి ఉండాల్సిన అంటే ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ అచ్చుకోవాలంటే ఏపీ గవర్నమెంట్ని తిట్టాలి, లేకపోతే కనీసం జగన్ని టార్గెట్ చేయాలి, లేకపోతే భారతీయుని టార్గెట్ చేయాలి, లేకపోతే ఇంకెవరినైనా టార్గెట్ చేయాలి ఆ ఏరియాలోనే. ఈ పరిస్థితికి ఆ పత్రిక నెట్టివేయబట్టం కాదు, తనని తాను నెట్టేసుకుని అదే విలువలు అని మాట్లాడుతోంది. కాబట్టి ఆయన బాణీనే మిగిలిన వాళ్ళందరూ అనుసరిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా రాధాకృష్ణమయం అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఛానల్కి ఒక పొలిటికల్ లైన్ ఉంది చాలా స్పష్టంగా. నేను ఎక్కడైనా మాట్లాడటానికి వెళ్ళినా కానీ ముందు వాళ్ళ పొలిటికల్ స్టాండ్ ఏమిటి అని అడిగే పరిస్థితి ఉంది. నేను అడుగుతాను, మీరు ఏ పార్టీని మోస్తున్నారో చెప్తే దానికి అనుకూలంగా మాట్లాడాలో వద్దో నేను నిర్ణయించుకుని, రావాలో వద్దో నిర్ణయించుకుంటాను అని. ఇదే కండిషన్ అన్ని చోట్ల ఉంది. ఇది అది అని కాదు. ప్రస్తుతం మీడియా పేరుతో మార్కెట్లో ఉన్నటువంటి టోటల్ అన్ని ఛానల్స్కి చాలా స్పష్టంగా ఒక పొలిటికల్ ఎజెండా ఉంది. ఆ పొలిటికల్ ఎజెండాకి భిన్నమైనటువంటి వార్తలు, లేకపోతే దాని మీద విమర్శ, అంటే వాళ్ళు నమ్మిన పొలిటికల్ లైన్ నమ్మిన కాదు, ఇక్కడ వాళ్ళు తమని తాము అమ్ముకున్నటువంటి పొలిటికల్ లైన్, ఆ పొలిటికల్ లైన్కి భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు కానీ వార్తలు కానీ సరఫరా చేస్తే వీళ్ళకి జనంలో క్రెడిబిలిటీ ఉంటుందా లేదా అనేది వేరే గొడవ. వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది అనే భయం టోటల్ మీడియాలో ఉంది, వీళ్ళు వాళ్ళు అని కాదు. అలాగే పాత రోజుల్లో మీడియా మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండేదంటే, తమకి వ్యతిరేకంగా ఎవరైనా రాస్తుంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఒక చిన్న పార్టీ ఇచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేసి అలా వశపరుచుకుని, ఎలా నీకు ఎంత చేసాం, మా గురించి ఎందుకు అలా బ్యాడ్గా రాస్తావు, బ్యాడ్గా చూస్తావు, కొంచెం పాజిటివ్గా వెళ్ళొచ్చు కదా అనేది గిఫ్ట్లు గట్రా ఇచ్చి మేనేజ్ చేసేవాళ్ళు ఆ బీట్ వాళ్ళని. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఏదైనా పత్రిక కానీ ఛానల్ కానీ మనకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అనుకుంటే టోటల్గా దాన్ని టేక్ ఓవర్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన పారిశ్రామికవేత్తలని రంగంలోకి దించి దాన్ని వీళ్ళు కొనుక్కునేలాగా చేస్తున్నారు. కొనేసుకున్న తర్వాత ఏంటంటే దానిలో ఎడిటర్ నుంచి చివరి క్షణం అంటే స్ట్రింగర్ వరకు టోటల్గా వాళ్ళ పాలేరులుగా మారిపోతారు. ఇది జరుగుతున్న వ్యవస్థ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.